రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర వాయువ్య దిశగా కదలబోతోంది. ఇదిగోండి, ఉత్తర వాయువ్య దిశగా కదలబోతోంది. ఉత్తర వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఒక అల్పపీడనం ఉంది తూర్పు మధ్య బంగాళాఖాతంలో. రాబోయే 24 గంటల్లోది ఉత్తర వాయు దిశగా కదలబోతుందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో మీరు గమనిస్తే కనుక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ లైస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అస్సాం అండ్ నైబరింగ్ ఇన్ లోవర్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్ అంటూ అఫ్కోర్స్ మనం చూసాం అక్కడ ఆవర్తన ప్రభావాలంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఇటు సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి అలర్ట్నిచ్చిన క్రమం ఏముంటుంది భారత వాతావరణ శాఖ? మీరు చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ స్టార్మ్స్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆర్ సమ్ ప్లేసెస్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ తమిళనాడు గురించి ప్రస్తావించింది. దాంతోపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే యానాం, రాయలసీమకు సంబంధించి అంటే కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమకు సంబంధించి కోస్తా ఆంధ్ర రాయలసీమలకు సంబంధించి ఈ ప్రాంతాలకు 4 నుంచి 6వ తారీఖు వరకు 4 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఇటు వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే కోస్టల్ కర్ణాటక కోస్తా ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇంటీరియర్ కర్ణాటకకు సంబంధించి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఫిషర్మ్యాన్కు వార్నింగ్ ఇస్తున్న సందర్భం అంటే హెచ్చరికలు ఏమంటోంది? Fishermen are advised not to venture into the following areas during 3rd November to 8th November అంటూ కూడా. బే ఆఫ్ బెంగాల్ కి సంబంధించి అండమాన్ సీ adjoining some parts of east to central Bay of Bengal on 3rd to 6th November, northeast Bay of Bengal during 3rd to 6th November along and off Myanmar Bangladesh coast on 4th and 6th November. కంటిన్యూ చేద్దాం. మెయిన్ రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అంతకన్నా ముందు నేను కొంత మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అని చెప్పి మీరు అడగాలనుకుంటున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీ ఏరియాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కాస్త తగ్గిన పరిస్థితి ఉంది. బట్ రాయలసీమ దగ్గర ఇంపాక్ట్ ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ రిపోర్ట్కి వచ్చిన మాత్రం 3వ తారీఖున ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలకు ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకు 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 4వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 5వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఉంది. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. 4వ తారీఖున ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అంటే ఒక 2 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత 5వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకి అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక అక్కడి నుంచి 6వ తారీఖున కూడా 6వ తారీఖు 7వ తారీఖు 6వ తారీఖునకు వచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఉంది. 7వ తారీఖున కూడా ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే దాదాపుగా 7వ తారీఖు వరకు అంటే ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా. సో ప్రస్తుతం శ్రీకాకుళంలో ఎండ ఎక్కువగా ఉంది అంటూ కూడా రామ్ కమెంట్ చేశారు. రామ్ గారు, ప్రస్తుతం శ్రీకాకుళంలో కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం నార్మల్గానే ఉంటుంది. నేను ఎందుకు నార్మల్గా ఉంటుంది అంటున్నానంటే నేను మీకు మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాస్త నమ్మశక్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే ఒక్కసారి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఒకసారి మీరు ఇది చూసే ప్రయత్నం చేయండి రామ్. ఇది ఇంకా మనకి చాలా దూరంలో ఉంది. అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలో ఇటు శ్రీకాకుళం కావచ్చు ఆంధ్రప్రదేశ్కి ఇంకా దూరంలో ఉంది. దీని ప్రభావం కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఉత్తర వాయువ్య దిశగా నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటున్నారు. సో ఇక డైరెక్షన్స్ నేను ఇస్తాను చూడండి. అఫ్కోర్స్ ఇక్కడ రాయొచ్చు, స్పేస్ ఉంది కాబట్టి. ఇది నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్, అంతే కదా. సో ఇది
సో ఈ నేపథ్యంలో నార్త్ వెస్ట్ అంటే కనుక ఇది వాయువ్యం, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, సౌత్ వెస్ట్ అంటే నైరుతి. అంతే కదా. ఇప్పుడు ఏమంటుంది భారత వాతావరణ శాఖ? ఒక్కసారి తెలుగులో కూడా రాసే ప్రయత్నం చేస్తాను. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పశ్చిమం. ఓకే. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? ఇది ఉత్తర వాయు దిశగా, అంటే నార్త్ వెస్ట్వర్డ్స్, అంటే ఇలాగా, దాంతోపాటు నార్త్ వెస్ట్వర్డ్స్ ఇలా అంటున్నారు. సో ఇది మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇలా ఉండే అవకాశం ఉంటుంది. నార్త్ వెస్ట్వర్డ్స్ అంటే ఇలా ఉన్న డైరెక్షన్ కదా, బహుశా ఇలా ఉండే అవకాశం ఉంటుంది, కాస్త ఇలా ఉండే అవకాశం ఉంటుంది, ఇలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ డైరెక్షన్ మార్చుకుంటే కనుక ఇది కాస్త దాని డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి మీరు క్లోజ్లో చూసే ప్రయత్నం చేయండి. సో అటువంటి సందర్భాల్లో మనకి కాస్త ఇంపాక్ట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. చీరాలలో కూడా లైట్గా పడుతుందని చెప్పి. ఎస్, మన వాళ్ళు అడిగారు కాబట్టి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు దీని ప్రభావానికి సంబంధించి. ఓకే, మీరు చూస్తే కనుక దీని ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంది. నేను ఇంకా క్లియర్గా ఒకసారి డైరెక్ట్ మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా మీకు కొంచెం క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి ఆ మ్యాప్లో. సో దట్ అప్పుడు ఇంకా మీకు క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక 2-3 రోజులు మనకి అంతగా ఇంపాక్ట్ అనేది క్లారిటీ అంత వేగంగా రాకపోవచ్చు. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగో చూస్తున్నారు కదా, అల్పపీడనం ఎక్కడుందో చూడండి. మన కోస్తా ప్రాంతానికి సంబంధించి, అంటే దీని ప్రభావం అక్కడక్కడ ఉండే అవకాశం ఉంటుంది, అక్కడక్కడ అప్పుడప్పుడు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏరియా అని. అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవుల మీద దీని ప్రభావం ఎలా ఉంది అనేది మీరే అంచనా కట్టచ్చు. అదే దీని ప్రభావం ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఏ స్థాయిలో ఉంటుందనేది దీని ప్రభావం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటు కోస్తా ఆంధ్రాకి సంబంధించి కావచ్చు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఇది కాస్త తక్కువ ప్రభావం. అఫ్ కోర్స్ ఆకాశం మేఘావృతం ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రస్తుతం పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది డైరెక్షన్ మార్చుకొని మనకి ఉత్తరం వైపు, ఉత్తర వాయువు వైపు, లేకపోతే వాయువు వైపు, లేకపోతే పశ్చిమ వైపు వస్తే కనుక అప్పుడు ఇది కాస్త పశ్చిమ వైపు వచ్చింది అనుకుందాం. ఇలా వాయువ్య వైపు లేకపోతే పశ్చిమ వైపు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇంకా ఏంటి, అది బలం పుంజుకుంటే వాయుగుండంగా మారితే లేదు కాదు కూడదని చెప్పుకొని అది ఉత్తరం వైపు వెళ్ళిపోయింది అనుకుందాం. ఇది ఉత్తరం వైపు వెళ్ళిపోయింది అనుకుందాం. ఉత్తరం వైపు వెళ్ళిపోతే మియాన్మార్కి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. లేదు కాస్త ఇటువైపు వచ్చింది అనుకుందాం, బంగ్లాదేశ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఉత్తర వాయువు వైపు వెళ్తే కనుక. లేదు కాదు కూడదు అనుకున్నది వాయువు వైపు వచ్చేస్తుంది అనుకుందాం, కొంచెం టర్న్ తీసుకుంటే ఇది వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల మీద కాస్త మనకి చూపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇటు పశ్చిమ వైపు వస్తే కనుక మనకి కోస్తా ఆంధ్ర మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏమంటుంది అనేది నేను మీకు ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 4వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మీరు చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతూని అండ్ 5వ తారీఖును కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ చేస్తోంది. మీరు చూస్తే హెచ్చరిక జారీ చేస్తుంది. నిన్నటి వరకు కూడా ఎటువంటి హెచ్చరికలు లేవు. బట్ ఈ రోజు చూస్తే కనుక ఈ రోజుకి రేపటికి 2 రోజులకి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందంటే తెలంగాణ కూడా కాస్త రెడీగా ఉండాల్సిన సందర్భం, అలర్ట్గా ఉండాల్సిన సందర్భం. నేను మరీ చెప్తున్నాను, చాలా సందర్భాల్లో చెప్పాను, ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, జాగ్రత్తగా ఉండేందుకు మనం సంసిద్ధత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అంటూ కూడా. సో తెలంగాణకు సంబంధించి వర్షపాతం వివరాల గురించి మీరు గమనిస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం దీని ఇంపాక్ట్ ఉంది. బట్ చాలా తక్కువ, భయపడేటంత కాదు. కానీ బట్ అలా అని చెప్పి నెగ్లిజెన్సీ ప్రదర్శించేటంత కూడా కాదని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇక్కడి నుంచి తెలంగాణలో ఎటువంటి వర్షపాతం నమోదైంది ఒకసారి ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు. మహబూబ్ నగర్కి సంబంధించి మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్లో ఇప్పటికీ 24.8 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 19.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలులో పాలెంకి సంబంధించి
అక్కడ 17.5 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని రామన్నపేటలో 16.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతాలు నమోదైన సందర్భం ఈ రోజు ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. సో ఇక్కడి నుంచి ఇటు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ చూసాం. ఇటు ఎటువంటి వర్షపాతం హైదరాబాద్లో నమోదైంది, ఎటువంటి వర్షపాతం హైదరాబాద్లో నమోదైందంటే కనుక కాప్రాలో 5.3 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఓల్డ్ సుల్తాన్ నగర్కి సంబంధించి బాలనగర్లో 4.5, షేక్పేటలో 4.5 అలా అత్యధిక వర్షపాతం నమోదైంది టాప్ 3గా మాట్లాడుకునే సందర్భంలో. సో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్ ఇచ్చిందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాదాపుగా 5 రోజుల పాటు అలర్ట్ ఇచ్చిన సందర్భం. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళానికి ఈ రోజు నుంచి 3 రోజులు, ఈ రోజుతో కలిపి 3 రోజులు కంటిన్యూస్గా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పార్వతీపురమణ్యానికి ఈ రోజుతో కలిపి 4 రోజులు, విజయనగరానికి ఈ రోజుతో కలిపి 4 రోజులు, విశాఖపట్నానికి ఈ రోజుతో కలిపి 4 రోజులు, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, తిరుపతి డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, వీటన్నిటికి కూడా దాదాపుగా 5 రోజుల దాదాపు ఏంటి ఆన్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి, అందులో ఎటువంటి అతిశక్తి లేదు. సో ఈ క్రమంలో ఒక్కసారి నేను విండో సాయంత్రం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, సో ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతం అయింది. ఇది ముందుకు వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు చూడొచ్చు. అది దాదాపుగా ముందుకు వెళ్ళే కొలది అది కాస్త మ్యాన్మార్ వైపు వెళ్తోంది. కాబట్టి కాస్త అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ దాని ఆ బ్యాన్స్ ఉంటాయి కదా, ఆ బ్యాన్స్ ఇంపాక్ట్ కనుక మన మీద ఉంటే కొంచెం వర్ష ప్రభావం ఉంటుంది. అయితే భయపడవలసిన అవసరం లేదు. అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా పరిణమించి తీవ్ర తుపానుగా మారేంత అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే కొట్టిపారేసి లేవని చెప్పి, బట్ ఎక్కడా మనం విడిచిపెట్టడానికి లేదు, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. సో ఈ క్రమంలో ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు మియాన్మార్కి సంబంధించి ఇప్పటికే ఆ ప్రభావం చూపిస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ఒకసారి చూద్దాం మనం రేపటికి ఎలా ఉండబోతుంది అనేది. మీరు చూస్తే కనుక 3వ తారీఖు రోజు రాత్రికి కాస్త మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత రేపు ఉదయం సందర్భంలో కాస్త రాయలసీమ ఆ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ చూపించవచ్చు, ఇటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల మీద. ఆ తర్వాత రేపు ఉదయం కాస్త తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా రేపు ఈవినింగ్ కాస్త మబ్బు పట్టే వాతావరణం, అక్కడక్కడ ఆవర్తన ప్రభావం కావచ్చు, లేకపోతే ఈ అల్పపీడన ప్రభావంతో కాస్త వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇదిగో మీరు చూస్తే కనుక పూర్తిగా మియాన్మార్ నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి దాదాపుగా మనకి ప్రమాదం తప్పినట్టే అనుకోవచ్చు. బట్ సాధారణంగా వాతావరణ మనం అంటూ ఉంటాం, నమ్మడానికి లేదని చెప్పి, ఎందుకంటే వాతావరణం అక్కడ పరిస్థితులు మారిపోతే కనుక దాని డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఉత్తర వాయు దిశగా వెళ్తుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో మనకేం పెద్ద ఇంపాక్ట్ కాదు, భయపడవలసిన అవసరం లేదని చెప్పుకోవచ్చు. బట్ అలా అని చెప్పి మనం వీ ఆల్వేస్ సే ఓన్లీ వన్ థింగ్ కదా, ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేకుండా కేర్లెస్గా కాకుండా జాగ్రత్తగా ఉంటే కనుక ఒకవేళ భారీ వర్షాలు అనుకోకుండా ఒకసారిగా అకస్మాత్తుగా భారీ వర్షాలు పడినా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీ ఏరియాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ రాబోయే 2 రోజులకి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అయితే కొన్ని జిల్లాలకు, మెజారిటీ ఆఫ్ జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో దాదాపుగా 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు తెలంగాణకు ఈ రోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి వర్షాలు పడుతున్నాయి కమెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.